చేసిన తల్లిదండ్రులందరికీ మా ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. ఈరోజుని ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ని జరుపుతున్నారు. మాకు అందరికీ ఇన్విటేషన్స్ పంపించి ఈ రోజున ఒక వేడుకలాగా జరుపుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కలిసి మమేకమై పిల్లలు విద్య ఎలా చదువుతున్నారు, వాళ్ళ యొక్క స్కూల్ వాతావరణం ఎలా ఉంది అని, పిల్లలకు సౌకర్యంగా ఉందా లేదా, పిల్లల ఫుడ్ ఎలా ఉంది, ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా అని తెలుసుకుంటూ చర్చిస్తూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఇలా చర్చిస్తూ ఉండడం చాలా బాగుంది. అంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఇటువంటి సౌకర్యం బడిలో ఇటువంటి మంచి యాక్టివిటీస్ కానీ స్కూల్ వాతావరణం అంత సౌకర్యంగా కానీ ఉండేది కాదు. పిల్లలు రావటానికి ఆకర్షణీయంగా స్కూల్ గోడల మీద పిల్లల బొమ్మలు కానీ అలా టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. సార్ లేనప్పుడు అంతకుముందు గమనించినట్లయితే సార్ లేనప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఇంటికి రాగానే బుక్స్ విసిరేసి చదువుకోకుండా గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గమనించినట్లయితే సార్ వాళ్ళు రాకముందే పిల్లలు రావటం, వర్డ్స్ చెప్పుకోవడం, ఇంగ్లీష్ వర్డ్స్ పలకడం, అలా సార్ లేనప్పుడు కూడా వర్క్ చేసుకోవడం చాలా బాగుంది. క్రమశిక్షణగా ఉన్నారు పిల్లలు. మా పిల్లలు ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందువల్ల ఇంకా ఫ్యూచర్లో చూసినట్లయితే జాబ్ పరంగా ఇంగ్లీష్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కడికన్నా జాబ్ కోసం వెళ్ళాలంటే ఇంగ్లీష్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మన స్కూల్లో కూడా పిల్లలు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో నేర్చుకోవాలని నాకు ఉద్దేశము. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పించాలని నా ఆశ. నేను టీటీసీ చేశాను. ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాను. సార్ నన్ను గుర్తించి, హెడ్ మాస్టర్ గారు నన్ను గుర్తించి పిలిపించి ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఏమాత్రం బాగాలేదమ్మా, మీరు ఇక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పడం నేర్చుకోండి, వాళ్ళకి వర్క్ ఎలా చేయించాలో నేర్చుకోండి, తర్వాత నేను ఎలాగైనా ఖచ్చితంగా ఒక జాబ్ అయితే నీకు చూపిస్తాను, ఒక ఉపాధి నేను కల్పిస్తాను, మీరు ఇవి నేర్చుకోండి, తర్వాత జాబ్లో జాయిన్ అయినప్పుడు 100% నువ్వు సక్సెస్ అవుతావు అని నన్ను ఇక్కడ ఎంతో ప్రోత్సహించారు. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఇటువంటి సార్ వాళ్ళు మనకి ఒక వరాల్లాగా దేవుడు మనకి ఈ ఊరికి సార్ వాళ్ళని ఒక వరాల్లాగా దేవుడు ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఊర్లో ఇటువంటి సార్ వాళ్ళు ఉంటే నిరుద్యోగులను గుర్తించి అలాగే ఎంతో వాళ్ళకి తగిన సలహాలు ప్రోత్సాహాలు అందిస్తుంటే ఎంతోమంది చక్కగా ఉంటారు. ఈ యొక్క ఆపర్చునిటీని ఇచ్చిన సార్ వాళ్ళకి, ఉపాధ్యాయులు సార్ వాళ్ళకి, తల్లిదండ్రులకి అందరికీ నాకు నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.